వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ప్రస్తుతం అంటే ఈ ఇయర్ మిడ్లో ఉన్నాము. జూన్ నుంచి డిసెంబర్ వరకు చిత్తా నక్షత్రం వరకు ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీజన్స్ మారుతూ ఉన్నాయి. షష్టగ్రహ కూటమి చూసాము, యుద్ధాలు కూడా చూడటం జరిగింది. సో వచ్చే సీజన్ కూడా మారుతూ వస్తూ ఉంది. గోచర రీత్యా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది చిత్తా నక్షత్రం వారికి అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. చిత్తా నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే అంటే గోచార రీత్యా ప్రస్తుతం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు అసలు, అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు? తప్పకుండా అండి. చిత్తా నక్షత్రము 1-2 పాదములు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటే 3-4 పాదములు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. మేజర్గా చిత్తా నక్షత్రానికి సంబంధించి ముందు 1-2 పాదములకు మనం మాట్లాడుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి, 3-4 పాదాల వాళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి అంటే ప్రధానంగా అసలు చిత్తా నక్షత్రానికి వచ్చేటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలను డిఫాల్ట్గా ఆస్ట్రాలజీ మనకి తెలియజేసింది. అందులో మొట్టమొదటిది ఏమిటంటే కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యల విషయంలో చిత్తా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా బ్లాడర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవది బోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చిత్తా నక్షత్రం వాళ్ళు. ఈ 4 విషయాల్లోనూ డిఫాల్ట్గా చాలా జాగ్రత్తగా ఉండమని ఆస్ట్రాలజీ తెలియజేసింది. అయితే 1-2 పాదాల వాళ్ళకి మనం ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలనుకుంటే ద ఒరిజినల్ 6th లార్డ్ వీళ్ళకి వచ్చేసి శని అవుతారు. సో వెన్నుపూస విషయంలో జాగ్రత్తగా ఉండండి, డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రెండవది ఏంటి అంటే 8th లార్డ్ కుజుడు అవుతారు. బ్లడ్ విషయంలోనూ, డెంటల్ ప్రాబ్లమ్స్ విషయంలోనూ, స్కిన్ విషయంలోనూ, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, దానివల్ల వచ్చేటువంటి చర్మ వ్యాధులు అవ్వచ్చు, ఆర్ లేకపోతే డెంటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా రావచ్చు. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 12th లార్డ్ రవి అవుతారు. ఆరోగ్యము అనేటువంటిది మిడిల్ ఏజ్ దాటిన తర్వాత మీకు చాలా ఇబ్బంది అవుతుంది 1-2 పాదాల వాళ్ళకి. సో ఫిజికల్గా సెన్సిటివ్గా ఉండకంటే ఇక్కడి నుంచే చాలా జాగ్రత్త తీసుకోండి, ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన ఆరోగ్య సమస్యల విషయంలో. ఇదే విధంగా 3-4 పాదాల వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలెస్ట్రాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రెండవది హార్ట్ ట్రబుల్స్ అండి, హార్ట్ స్టంట్స్ కానీ ఆర్ ఎనీథింగ్ ఏదైనా జరగచ్చు. గురుడికి సంబంధించి ఈ కొలెస్ట్రాల్ ఇది అండ్ డయాబెటీస్ కూడా గురుడు ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విధంగా ఎస్పెషల్లీ ఉమెన్కి 3-4 పాదం ఉన్న వాళ్ళకి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్ లేదంటే థైరాయిడ్ కానీ, ఎందుకంటే గుప్త రోగములు శుక్రుడు ఎప్పుడూ కూడా గుప్త రోగాల్ని సూచన చేస్తూ ఉంటారు. సో ఈ సంతానానికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి వచ్చే అవకాశము 3-4 పాదం వాళ్ళకి కనబడుతుంది. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా 12th లార్డ్ అనేటువంటి బుధుడు కాబట్టి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో ఏదైనా కావచ్చు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో నరాలకి సంబంధించిన విషయాల్లో బుధుడు అవుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఎందుకు అని అంటే నాగరాజు గారి ఆస్ట్రాలజీ పరంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని 5గా విభజించి చూసినట్లయితే అందులో ఒక్కొక్కటిగా అందులో మొట్టమొదటిది దోషజ రోగములు అని ఉంటాయి. దోషజ రోగములు అంటే ఆయుర్వేదంలో కానీ ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటిదే వాత పిత్త కఫ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాత దోషములు అంటే నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతము, కీళ్లవాతము, ఎర్థరైటిస్ ఇవన్నీ కూడా వాత దోషంలోకి వస్తాయి. ఇక పిత్త దోషము అని అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండి, అది ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, అజీర్తి ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా స్మాల్ లార్జ్ ఇంటెస్టైన్ సంబంధించినవన్నీ కూడా పిత్త దోషంలోకి వస్తాయి. దీనివల్ల ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఇక మూడవది కఫ దోషము. కఫ దోషము అంటే కాఫ్ కానీ, కోల్డ్ కానీ, డ్రై కాఫ్ కానీ, ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ, ఆస్తమా, ఉబ్బసము, ఆయాసము ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఇది మేజర్గా మొట్టమొదటి డివైడ్ చేసినటువంటిది. ఇక రెండవది ఏంటి అంటే ధాతుజ దోషములు అని ఉంటాయి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. ఉదాహరణకి థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, ఉమెన్కి సంతాన విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే డయాబెటీస్ విషయంలో ఇబ్బంది జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆడవాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా ధాతుజ రోగములు ఎక్కువగా
ఈ ధాతుజ రోగం ఉన్న వాళ్ళకి సంతానం విషయంలోనూ పర్సనల్ లైఫ్లో సైకలాజికల్ డౌన్ అనేటువంటిది, మూడ్ స్వింగ్స్ అనేటువంటివి ధాతుజ రోగముల వల్ల చూస్తారు. ఇక మూడవది ఏంటి అంటే మానసిక రోగము, సైకలాజికల్ డౌన్ అవ్వడము. అంటే యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు, నెగిటివ్ థింకింగ్, డిప్రెషన్ కావచ్చు, భయము, ఇవన్నీ కూడా మానసికంగా వాళ్ళకి మనోధైర్యం లేక సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి భయంతో, అంటే కొంతమందికి చిన్న ఆరోగ్య సమస్య ఏమైందో అని చాలా ప్యానిక్ అయిపోతుంటారు. దానివల్ల వచ్చేటువంటి భయమే ఎక్కువ, అదే పెద్ద రోగము, అదే మానసిక రోగము. ఇక నాలుగవది ఆగంతుజ రోగములు అని ఉంటాయండి. అంటే మనం ఫిజికల్గా మెంటల్గా చాలా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి వాటర్ చేంజ్ వల్ల, ఆ ప్లేస్ వల్ల, కొంతమంది నేను అక్కడికి వెళ్ళానండి, వెళ్ళి వచ్చాక ఇలా జరిగింది, ఆ వాటర్ తాగాక ఇలా జరిగింది, ఆ ఫుడ్ తిన్నాక, సో ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఇలాంటివన్నీ బయట నుంచి వచ్చేటువంటి రోగములు ఆగంతుజ రోగములు అని ఉంటాయి. ఇది చాలా నక్షత్రాలకి, రాశులకి కూడా చాలామందికి ఇది ఉంటుంది, ఆ మెంటల్ ఫిజికల్ వీక్గా ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకా ఆఖరిది ఐదవది కర్మజ రోగములు. అంటే పుట్టుకతోనే కాన్జెనిటల్గా కొంతమందికి ఏంటి అంటే పుట్టడంతోనే ఆరోగ్య సమస్యలతో పుడతారు. సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ కావచ్చు, లేకపోతే అవయవ లోపం అనేటువంటిది కావచ్చు, మాటలు సరిగ్గా రాకపోవడం కావచ్చు, ఆర్ ఎనీథింగ్ అండి, బిహేవియర్ విషయంలో చేంజెస్ కానీ, పుట్టుకతోనే కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. ఇలాగా మనం ఆస్ట్రాలజీ పరంగా 5గా విభజించినట్లయితే, ఎలా సార్ మరి జూన్ నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూసుకుంటే చిత్తా నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి హెల్త్ పరంగా వీటిల్లో ఏమి ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? మేజర్గా 1, 2 పాదం వాళ్ళకైతే ఖచ్చితంగా దోషజ రోగములు అండ్ మానసికంగా ఒత్తిడి అనేటువంటిది 2 ఎక్కువ ఉంటాయండి బాగా. ఈ 2 విషయాల్లోనూ 1, 2 పాదం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 3, 4 పాదం వాళ్ళకైతే దోషజ రోగములు, ధాతుజ రోగములు. మనం మాట్లాడుకున్నామండి ఇందాకే ధాతుజ రోగములు అంటే ఏమిటి అనేటువంటిది. అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, సంతానం విషయంలో ఇబ్బందులు. ఈ 3, 4 పాదము తులారాశికి సంబంధించి ధాతుజ రోగములు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందులోనూ ఎస్పెషల్లీ 3, 4 పాదం వాళ్ళకైతే బాగా గమనించండి, తులారాశికి సంబంధించి 5th హౌస్లోకి రాహుగ్రహ సంచారం రాబోతోంది మే 21వ తారీఖు తర్వాత. పంచమ స్థానము సంతాన స్థానము, అక్కడికి వచ్చినటువంటి రాహుగ్రహము దోషం పట్టి ఉండడం చేత ఈ మే 21వ తారీఖు తర్వాత నుంచి అంటే జూన్, జూలై, ఆగస్ట్, డిసెంబర్ వరకు కూడా విమెన్కి సంతానం విషయంలో ఇబ్బంది జరిగే అవకాశం కనబడుతోంది. ఇదే కాకుండా కుంభము అవ్వడం మూలాన వెన్నుపూసకి సంబంధించిన తదితర వ్యాధులు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 1, 2 పాదం వాళ్ళకైతే పర్వాలేదు, కొంచెం మెరుగ్గానే ఉంది. కానీ నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాల్లోనూ విమెన్ జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళకి బెస్ట్ రెమెడీ ఏమిటి అంటే ఎస్పెషల్లీ 3, 4 పాదం వాళ్ళకి ప్రతి శుక్రవారం కనకదుర్గ అమ్మవారికి లేదా దుర్గామాతకి కుంకుమార్చన చేయడము, లలితా సహస్రనామము చదువుతూ లేదా శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ కుంకుమార్చన చేస్తే ఆ ఉన్నటువంటి రాహు యొక్క దోషం తొలగిపోతుంది. 1, 2 పాదం వాళ్ళకి సివియర్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇంట్లో ఒక స్ఫటిక శివలింగాన్ని పెట్టుకుని ఇంట్లో ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేయండి. లేదు ఇంకా ప్రాపర్గా కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే 1, 2 పాదం వాళ్ళు శ్రీరుద్ర యాగం చేయండి. 3, 4 పాదం వాళ్ళు శతచండీ యాగం చేయండి. అద్భుతంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. చాలామంది అంటే గోచార రీత్యాన్ని ఏ విధంగా ఉంది అని అంటే ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమందికి స్టిల్ కలిసి రానటువంటి వాళ్ళు ఉంటారు. వారు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటిది గోచార అంశములు మాత్రమేనండి. మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి ఆ యొక్క ప్లానెటరీ ట్రాన్సిట్స్ వల్ల, పొజిషన్స్ వల్ల, వింశోత్తరి దశాంతర్దశల వల్ల ఏ టైమ్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఆరోగ్య సూచన చేస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి, ఆ అవయవాలకి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్తూ ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైనా దోషం ఉన్నట్లయితే తగిన శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి ఒక మంత్రోపదేశం మీతో చేయించి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే
ఈ నక్షత్రానికి సంబంధించింది అండ్ రాశికి సంబంధించిన చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. లేదు గోచర రీతి అలా ఉంది కదా, పర్సనల్ చాట్ అసలు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం సీజన్ బట్టి డెఫినెట్గా తెలియకుండానే కొన్నిసార్లు మనకు తెలియకుండా ఆల్రెడీ దీర్ఘకాలిక సమస్యలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ సీజన్లో డెఫినెట్గా ఏదైనా మీకు ఉంది అని పర్సనల్ చాట్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.